చేసిన లయన్ ఉప్పల వెంకటేశ్వరరావు 5వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఉప్పల ప్రద్యుత్ బాబు, రాజశేఖర్ బాబు సహకారంతో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ మమత మరియు కర్ల వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు అందించి భోజన వసతిని కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నిలవర్తి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్, ఎన్టీఆర్ స్టేడియం మాజీ జాయింట్ సెక్రటరీ పర్వతనేని ఆనందులు ముఖ్య అతిథులుగా పాల్గొని వృద్ధులకు నూతన వస్త్రాలు అందించి అన్నదానం చేశారు. లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఉప్పల వెంకటేశ్వరరావు లేని లోటు తీరనిదని నిలవర్తి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కస్కుర్తి వెంకట మల్లికార్జునరావు, రాంబాబు, వైశ్య ప్రముఖులు తిరుపతయ్య, జాజుల మునీంద్ర, తాతారావు తదితరులు పాల్గొన్నారు. రోజు మాకు అత్యంత ఆప్తులు, మా శ్రేయోభిలాషి, ఆయన జీవించున్నంతకాలం మా ఉన్నతిని కోరుకున్నటువంటి వ్యక్తి. చాలామందికి తెలియదు ఏంటంటే గుడివాడలో పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఆవిర్భావంలో ఆయన ఫౌండర్ మెంబర్గా ఉండి మరి ఇంతటి గుడివాడ అభివృద్ధి చెందడం, విద్యారంగం అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి శ్రీ ఉప్పల వెంకటేశ్వరరావు గారు. ఆయన ఎంతో పెద్ద మనిషిగా గుడివాడలో ప్రతి ఒక్కరికి చిరపరిచితులుగా ఉండేటటువంటి మనిషి. మరి ఆయన లైనిజంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి మనిషి. అటువంటి మనిషి కరోనా రూపంలో అకాల మృత్యు వెంటాడటం వలన జరిగిందే కానీ ఆయన లేకపోతే ఈ రోజుకి ఆయన సూచనలు సలహాలతో గుడివాడ పట్టణ అభివృద్ధిలో ఆయన యొక్క పాత్ర తప్పనిసరిగా ఉండేది. మరి అటువంటి వ్యక్తి మన మధ్యలో ఈరోజు లేకపోవటం, 5 సంవత్సరాలు గడిచిపోవటం చాలా బాధాకరమైనప్పటికీ ఆయన్ని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు, అట్లాగే వారి కుమారుడు ప్రద్యుత్ బాబు గారు మాకు సోదర సమానులు. ఆయన ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద పేదలకి ఏదో ఒక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి చెయ్యాలనేటువంటి తలంపు చాలామందిలో ఉన్నప్పటికీ ఉన్నటువంటి దాన్ని కార్యాచరణ సాధించడంలో కొంతవరకు రకరకాలుగా ఉంటుంది. దాన్ని ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి ద్వారా పుట్టి హరికుమార్ గారు ఇటువంటి దాన్ని అందిపుచ్చుకుని మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు గుడివాడ పరిసర ప్రాంతాల్లో చేస్తూ మరి సేవా కార్యక్రమాలు చేసేటటువంటి సంస్థగా ఇది ప్రముఖంగా గుడివాడలో ఉన్నటువంటి సంస్థ. అటువంటి సంస్థ తరఫున ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2536వ కార్యక్రమం గుడివాడ పట్టణ ప్రముఖులు, కీర్తిశేషులు, పెద్దలు గౌరవంగా ఆయన్ని లయన్ అని పిలుచుకుంటారు. కీర్తిశేషులు లయన్ ఉప్పల వెంకటేశ్వరరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారు కుటుంబ సభ్యులు మరియు మాకు అత్యంత ఆప్తులు, పెద్దలు గౌరవనీయులు ఉప్పల ప్రద్యుత్ బాబు గారి సహకారంతో గుడివాడలో ఉన్న అన్ని వృద్ధాశ్రమాల్లో అన్నదానం మరియు చీరల పంపిణీ, పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే గత ప్రద్యుత్ బాబు గారు ఒక 5 సంవత్సరాల నుంచి మజ్జిగ కానీ, స్కూల్లో బుక్స్ కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ శ్రీకృష్ణ యాదవ్ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మాకు చాలా పండగ రోజుతో సమానమే. ఎందుకంటే ఊళ్ళో ఉన్న పెద్దలందరూ, గౌరవనీయులు పెద్దలందరూ కూడా, ఎక్స్లో కాబోయే వాళ్ళు అందరూ కూడా అన్ని రకాల వాళ్ళు వచ్చేటప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ మరి ఈ రోజున 2536 కార్యక్రమం గడిచిన 12-13 సంవత్సరాలుగా మరి సేవా కార్యక్రమాలు కంటిన్యూషన్ చేస్తూ, ఇందాక దుర్గారావు చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ఎవరు కార్యక్రమాలు ఉన్నాయన్నా కూడా వాళ్ళ కార్యక్రమాలన్నిటి కూడా చక్కగా నిర్వహిస్తూ మరి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి హరికుమార్ని అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజున మరి ఉప్పల వెంకటేశ్వరరావు గారు లైన్, ఆయన
ఆక్వా రైతుగా కానీ మరి అన్ని పారిశ్రామికంగా కానీ అన్ని రకాలుగాను ఒక మంచి వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మా కూడా గత నుంచి చాలా కాలం నుంచి కూడా అంత ముందు పరిచయం ఉండేది బాగా. ఆయన సలహాలు సంప్రదింపులు కూడా మేము తీసుకునేవాళ్ళం. పెద్దలు ఆయన చనిపోయినా మరి 5 సంవత్సరాలు గడిచినా మరి ఈ రోజున 5వ వర్ధంతి ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళ కుమారులు మరి అలాగే ప్రదీష్ బాబుని కూడా మేము ప్రత్యేక అభినందిస్తా ఉన్నాను, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా. పెద్దల పట్ల గౌరవం, తండ్రి పట్ల ప్రేమతో ప్రదీష్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. ఆయన అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు యలవర్తి గారికి, లింగం ప్రసాద్ గారికి, మా తండ్రి సమానులు బొగరు తిరుతయ్య గారికి మరియు దుర్గారావు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు ఇంకొన్ని చేయాలని, అది ఇంకంత మంచి సేవలు అందించాలని మనసారా కోరుకు. వాళ్ళు మెయిన్ ఇష్టం అంటే యలవర్తి గారు రావటం అంటే కష్టం. ఆయన అన్ని పనులు ఉంటాయంటే ఎన్టీఆర్ స్టేడియం వైస్ ప్రెసిడెంట్, మాజీ మున్సిపల్ చైర్మన్గా చేశారు. ఆయన ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతుంటారు. అలాంటి ఆయన రావటం అంటే ఎంతో అరుదు. అలాంటి యలవర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. లింగంప్రసాద్ గారు, మా ఆనంద్ గారు మీ దగ్గరికి వచ్చేసేవాళ్ళు పేరు నా ప్రభుత్వం నమస్కారం. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో 2536వ కార్యక్రమంగా మరి కీర్తిశేషులు లయన్ ఉప్పల వెంకటేశ్వరరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి బంధువులు ఉప్పల ప్రద్యుత్ బాబు గారు మరియు కుటుంబ సభ్యుల సహకారంతో గుడివాడ పరిసర ప్రాంతాల్లో అన్ని వృద్ధాశ్రమాల్లో కూడా పండ్లు, చీరల అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరి లింగం ప్రసాద్ గారు, మరి యలవర్తి శ్రీనివాసరావు గారు మరియు గుడివాడ ప్రముఖులందరూ కూడా ఇక్కడ హాజరవడం మా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని